ఎంతైతే అభిమానించారో అభిమానం మీకు ఇక్కడ ఇక్కడ రిఫ్లెక్ట్ ఎఫెక్ట్ అయింది సార్, అది ఈ విధంగా ఎఫెక్ట్ అయింది. ఎస్ 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 నాకు ఉపయోగపడింది చెప్పుకోవాలంటే. ఎట్లాగే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి కూడా ఎట్లానే హెల్ప్ చేస్తూ ఉండాలి సార్. ఇంకా చేస్తారని నాకు నాట్ ఓన్లీ నమ్మకం ఫ్యాన్స్ ఉంది. అనుకోండి, నార్మల్గా మీరు Normal గా సామాన్యులకి వ్యక్తిగతంగా ఎవరికైనా. ఆయన హెల్ప్ చేస్తే హెల్పింగ్ నేచర్కి మీరు ఎలా ఫ్యాన్ అయ్యారు, అలాగే చాలా అవును మంది సార్. ఉంటారు. ఆయనకి సినిమా పరంగా ఉంటారు, పొలిటికల్ పరంగా ఉంటారు, అవును సార్. లేదా ఆయన వ్యక్తిపరంగా వ్యక్తిని ఆరాధించే వాళ్ళు చాలా మంది అవును ఉంటారు. సార్. Yes. వాళ్ళు వీళ్ళని కదా ఎవరి సమస్యల్లోనే ఆయన సామాన్యులు immediate గా రెస్పాండ్ ఎవరికైతే అవుతారు. Yes, ఎవరికైతే immediate గా రెస్పాండ్ కష్టాల్లో అవుతారు. ఉన్నారో వాళ్ళందరినీ ఆయన దృష్టికి ఇలాగే వెళ్ళిందంటే తీసుకెళ్తారు. ఖచ్చితంగా వెంటనే దానికి ఒక సొల్యూషన్ అయితే తీసుకొస్తున్నారు డెఫినెట్ గా సార్. వస్తుంది. అవును సార్. ఎస్ ఎందుకంటే నేను చాలా వీడియోలు చూసాను, ఒక లేడీస్ కూడా చాలా ఈ అవును. మధ్యనే మ్మ్. ఆయన కూడా పవన్ అన్న అని చాలా నాకే అంటే నేను ఒక పరిస్థితిలో ఉన్నంటే ఒక లేడీస్ కూడా ఎంత అనుభవించుంటారో మ్మ్. ఆ ఏడ్చే విధానం చూస్తే నేను అట్లా ఏడలేము కానీ ఒక మగవాడిగా మ్మ్. వాళ్ళని కూడా రక్షించారు. ఆడపిల్లలకి చాలా ఆయన ఇట్లానే చాలా హెల్ప్ చేస్తూ రక్షణగా ఉంటారు. రక్షణగా ఉండి ఇచ్చేస్తున్నారు. మ్మ్. దానికి చాలా ఎందుకంటే కృతజ్ఞతలు. వాళ్ళు ఏదో ఎంతో ఇబ్బందులు ఉండి విదేశాలకు వెళ్తారు, అక్కడ ఎంతో అవును కొంత సార్. సంపాదించుకుంటే ఇక్కడ కుటుంబాన్ని పోషించుకుందాం అనుకుంటారు. కానీ ఇంతకు మించిన ఇబ్బందులు అక్కడ వస్తున్నాయంటే వాళ్ళకి నిజంగా చాలా బాధ కలిగించే విషయం. అవును సార్. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఎలా సేవ్ చేయాలనేదే ఇక్కడ, అందుకని ప్రభుత్వం చేసే పని. ఉపాధి వలసకి వెళ్ళకుండా ఇక్కడ ఉపాధి కల్పించాలనేది కదా మెయిన్గా అదే వాళ్ళ సార్. లక్ష్యం కూడా అదే కదా అవునండి. ఏపీలో. ఎస్. ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడదామా, అసలు వాళ్ళ ఓకే సార్. రెస్పాన్స్ ఎలా ఉందో. ఎవరికి ఫోన్ చేస్తారు మీరు? మా బ్రదర్ అండి గణేష్ అని. మెయిన్గా గణేష్ గారు కూడా కొంచెం ఇనిషియేట్ తీస్తున్నారు. ఐ మీన్ అంటే గణేష్ గారు అంటే మా నాకు కరెస్పాండెంట్స్ వెళ్ళిన నరసింహ గారు వెళ్ళినప్పుడు అవును సార్. ఎవరు అప్రోచ్ మీకు? మన నరసింహ గారు అని రిపోర్టర్ అవును, వైజాగ్ నుంచి నరసింహ సార్. గారు అప్రోచ్ అయ్యారు. నరసింహ గారు అప్రోచ్ అయ్యారు. ఆయన కూడా చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే మ్మ్. నా బాధ అర్థం చేసుకుని ఆయన ఇంకా స్పెషల్ ఫోకస్ చేసి మ్మ్. కంటిన్యూగా ఒకళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మ్మ్. నరసింహ గారు కూడా నాకు చాలా కృతజ్ఞతలు సార్. మ్మ్. ఇప్పుడు మా గణేష్ ఫోన్ చేస్తాను సార్, మా యా brother. ష్యూర్ చేయండి. హలో గణేష్, అది ఇక్కడ నేను హైదరాబాద్ చేరుకున్నాను లిబియా నుంచి. వచ్చిన తర్వాత వచ్చేసాను. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్ వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే నాకు ఎంతవరకు వాళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళకి కృతజ్ఞతలుగా చెప్పుకోవడానికి వచ్చాను అనమాట. వాళ్ళు ఒకసారి మీతో మాట్లాడదాం అంటున్నారు, ఒకసారి మాట్లాడండి. ఎస్ గణేష్ గారు, నమస్తే అండి. సార్ చెప్పండి సార్. నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఎలా అనిపిస్తుంది సార్? సంతోష్ గారు చాలా సంతోషంగా హైదరాబాద్ చాలా చేరుకున్నారు. అంటే చాలా అసలు మీకు ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు సార్. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా అసలు చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే అసలు మా బ్రదర్ అక్కడ స్టక్ అయిపోవడం, మేము ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరిని కన్సల్ట్ చేసినా ఏం చేయాలి ఏంటి అనేది కూడా మాకు సరిగ్గా ఐడియా లేకపోవడం. ఇక్కడ చూస్తే ఫ్యామిలీ పరిస్థితులు బాగలేవు మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీకి. మ్మ్. అక్కడ ఉండిపోయాడు. అక్కడ నుంచి ఎంత ట్రై చేసినా ఏంటంటే ఆ కంట్రీలో వాళ్ళు ఫస్ట్ ఆ కంపెనీ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అంత బాగానే సపోర్టెడ్ గా మాట్లాడే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా పరిస్థితులు బాగలేవు, ఇలా వెళ్ళిపోవాల్సి వస్తుందండి అంటే మ్మ్. ఇంకా ఇబ్బందులు పెట్టడం అవన్నీ అసలు నిజంగా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదండి. మీకు నిజంగా అయితే మీ ప్రైమ్ ఛానల్ కి అయితే మేము చాలా ఎందుకంటే మేము కూడా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మేము చాలా ఏదైతే చాలా కాన్సెప్ట్ హ్యాపీ అనుకున్నామో అండి దాని అసలు. ప్రకారమే వాళ్ళు విదేశాల్లో ఉన్న ఆయన కూడా వచ్చారంటే మాకు కూడా చాలా హ్యాపీ. చాలా సార్ అసలు అంటే Yes, మీరు yes. చేసిన ఈ సపోర్ట్ కి అయితే మేము నిజంగా జీవితాంతం రుణపడి ఉంటామండి, ఫ్యామిలీ అంతా అసలు మీకు. మ్మ్. ఫస్ట్ అంటే ఆఫ్ ఆల్ మీకే కదా ముందుగా చేస్తుంది మా నరసింహ గారు, మా విశాఖ అవును రిపోర్టర్. సార్, అవును సార్. ఏంటి మీరు ఏం చెప్పారు అప్పుడు, ఏమడిగారు? అదే సార్, ఇలాగా మా బ్రదర్ అయితే అక్కడ ఇలా స్టక్ అయిపోయాడండి. సో కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లో జాయినింగ్ అయ్యే టైంలో జాయినింగ్ ఫార్మాలిటీస్ అవి కూడా అప్పుడు ఏమి చేయించలేదు. ఇప్పుడు ఎప్పుడైతే మా బ్రదర్ ఇలాగా ఇండియాకి రిటర్న్ తిరిగి రావాలనుకుంటున్నాడో ఇప్పుడు ఇంకా ఒకదానికొకటి ప్రతిదీ కూడా ఇలా యాడ్ చేయాలనుకుంటున్నారు. మ్మ్. సో మా బ్రదర్ ఏంటంటే ఇలా స్టక్ చేసేద్దాం, అక్కడ హోల్డ్ చేసి ఉంచుదాం అన్న టైప్ లో మాట్లాడుతున్నారు. అండ్ సమ్ అమౌంట్ కూడా పే చేయాలన్నారు, దానికి కూడా రెడీ అయ్యి అగ్రీ అయ్యాడు. మ్మ్. అయినా సరే రిలీజ్ చేయకుండా ఉండేటట్టు చూద్దామని చెప్పేసి ఒక 3 to 4 months అయినా సరే ఇక్కడే ఉండాలి అని చెప్పేసి నోటీస్ పీరియడ్ చేయాలి అవన్నీ చెప్పి ఇలా చేస్తున్నారండి అని చెప్పి మాట్లాడాను సార్ మీ టీమ్ తో. మ్మ్. అదే అంటే సో ఎందుకంటే మీ చాలా టీం వీడియోస్ వస్తూ ఉంటే మళ్ళీ అందులో కొంతమంది ఏంటంటే మనకు తెలిసిందే కదా, సోషల్ అవును మీడియాని సార్, అవును మంచి సార్, కోసం ఉపయోగించిన వరకు చెడు కోసం ఏదో అవును కొంతమంది సార్, చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది అవును ఎంతవరకు సార్. వాస్తవం ఏంటనేది ఎంక్వైరీ చేయించడానికి కూడా వాళ్ళు మీకు కానీ చేయటం. మీ టీం వాళ్ళు అయితే అదే సార్, వెంటనే మాట్లాడారు, కాంటాక్ట్ అయ్యారు. అండ్ ఈవెన్ ఏంటంటే మేమైనా సరే కొంచెం మీ వాళ్ళు బిజీగా ఉంటారేమో అని చెప్పి మేము కొంత టైంలో మేము మళ్ళీ మీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోయేవాళ్ళం సార్. అంటే మనం కాల్ చేసినా మళ్ళీ వాళ్ళైనా బిజీలో ఉంటారు, షెడ్యూల్ ఉంటుంది కదా, సో డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అని మేము ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ కానీ మీ వాళ్ళే మాకు మళ్ళీ ఫాలోఅప్లు కూడా చేసేవారు సార్. మ్మ్. ఏంటంటే ఏమైంది, మళ్ళీ మీ బ్రదర్ అయినా ఫోన్ చేశారా లేదా అన్నట్టు ఇవన్నీ కూడా. మ్మ్.
అంటే నిజంగా చాలా సార్ సమస్యలండి. ఇలా చాలా ఒకటని కాదు. మంచి మేము చాలా థ్యాంక్ ఎప్పుడైతే యూ సో మేము ఈ మచ్. కాన్సెప్ట్ తోటి వెళ్తున్నామో సమస్య మీది, ఫోకస్ మాది అని చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు. చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. అవును సార్. అవును చాలా సార్. వరకు యాక్చువల్లీ మేము మేము కూడా కూడా ఏంటంటే ప్రయత్నిస్తున్నాం. ఇలాగా కానీ ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు ఆయన ఇంటికి కూడా వెళ్ళకుండా స్టూడియోకి వచ్చారంటే రియల్లీ వీఆర్ ఆల్సో సో హ్యాపీ అండి. ఎందుకంటే బిఆర్ చాలా ఎన్నాళ్ళు సార్ ఫ్యామిలీకి అప్రిషియేట్ దూరంగా అదే ఉండి అసలు చిక్కుకుపోయిన ఆయన హ్యాపీని మేము మర్చిపోలేము సార్. సో అందు గురించి అదే మా తమ్ముడు నిన్న బయలుదేరేటప్పుడు అక్కడ నుంచి హ్మ్. మా బ్రదర్